హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి లెహంగా బ్లౌజ్ అన్నమాట. ఇదైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నారంటండి. దీనికి బ్లౌజ్ అయితే మనకి ఇలా అయితే వచ్చిందన్నమాట. ఇలా ఎంబ్రాయిడరీతో వచ్చింది. హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారండి. దీనికైతే బ్యాక్ పార్ట్ అనేది ప్లెయిన్గా అయితే వచ్చిందన్నమాట. ఈ లేస్ అయితే దీనికైతే బాగుంటుందని తీసుకున్నారంట. తర్వాత మనకి ఇప్పుడు వచ్చేసి కటింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి మనము ఈ హ్యాండ్స్ని అయితే సపరేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనము ఈ క్లాత్ అనేది ఎంతైతే పొడవు ఉందో చూసుకోవాలండి. ఇక్కడైతే మనకి బ్లౌజ్ కంటే కొంచెం పొట్టిగా ఉంది కాబట్టి మనం ఇక్కడ కుట్టుకునేటప్పుడు జాయింట్ అయితే వేసుకొని పొడవు అనేది పెంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనము చెస్ట్ అనేది చూసుకోవాలండి. చెస్ట్ చూసుకొని తర్వాత ఎక్స్ట్రా అనేది ఎంతైతే ఉందో చూసుకొని మెజర్మెంట్స్ ఇలా వేసుకోవాలి. తర్వాత నెక్ దగ్గర మార్క్ చేసుకొని షోల్డర్కి అయితే ఎంతైతే వస్తుందో మార్క్ చేసుకొని ఇలా అయితే చంక భాగం అయితే ఇలా డ్రా చేసుకొని ఇలా అయితే షేప్ అనేది రౌండ్గా అయితే తీసుకొని చూసుకోవాలన్నమాట. ఇలా తర్వాత వచ్చేసి కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా చేసుకొని టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనకి ఇక్కడ నెక్ పొడవు అయితే కరెక్ట్గా ఉంది కాబట్టి నేను కుట్లలోకి మాత్రమే వదులుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఫ్రంట్ పీస్ అనేది అయితే పెట్టుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా అయితే కట్ చేసుకొని ఇలా నెక్ దగ్గర ఒక టక్ అయితే వేసుకుంటున్నాను వెడల్పు కోసం. ఇలా అయితే సైడ్స్కి కట్ చేసుకొని టక్స్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇందులో ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ తోటి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే మనం ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకొని కింద బ్లౌజ్ పొడవు కోసం అయితే ఇలా జాయింట్ అనేది అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలాగా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు పొడవు అనేది పెరుగుతుంది. తర్వాత 1 ఇంచ్ కిందికి పైన 1/2 ఇంచ్ పొడవుకు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్కి అయితే కటింగ్ చేసుకుందామండి. ఇలా అయితే హ్యాండ్స్ చంక భాగం సరిపోతుందా, హ్యాండ్ లూజ్ అయితే సరిపోతుందా లేదా అనేది చూసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అంత పీస్ లేదు కాబట్టి దీనికి మనం జాయింట్ అనేది కుట్టుకునేటప్పుడు వేసుకోవాలన్నమాట. దీనికోసం ముందుగానే మనం సరిపోయేంతగా ఇలా చూసుకొని జాయింట్ పీస్ అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్కి లైనింగ్ అయితే కట్ చేసుకుందామండి. ఇలా అయితే 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని మనకు ఎక్స్ట్రా పీస్ జాయింట్ వేసిన ఎక్స్ట్రా పీస్తో కలిపి పొడవు అనేది చూసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకు బ్లౌజ్ ఎక్స్ట్రా పీస్ కూడా పెట్టుకొని పొడవు మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. లైనింగ్ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ కూడా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని 2 హ్యాండ్స్ వచ్చేటట్టుగా ఇక్కడైతే మనం కరెక్ట్ కొలతలు అయితే తీసుకొని ఇలా అయితే చూసుకుంటూ మెజర్మెంట్స్ అయితే వేసుకోవాలన్నమాట. చంక భాగము తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా తర్వాత ఇలా అయితే షేప్ అనేది తీసేసుకొని పొడవు చూసుకొని ఇలా అయితే షేప్ తీసుకొని ఇలా అయితే మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. టక్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా అయితే 2 హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. ఇలా పెట్టుకుంటే మనకి పీస్ ఎంత పడుతుందో తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి లెహంగాకి అయితే కుట్టడానికి ఏం లేదండి, మొత్తం కుట్టేసి వచ్చింది. ఇలాస్టిక్ కుట్టు ఒకటి వేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనకు జాయింట్ వేసుకోవాల్సిన పీస్ని అయితే ఇలా పైన వేసుకొని ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకొని మనకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే పై కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఇలా అయితే కట్ చేసేసుకొని దారము ఇలా అయితే పై కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే మనకి పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోవాలండి సమానంగా. ఇలా పై కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకి పొడవు అనేది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి పొడవు అనేది చూసుకోవాలి. 5 ఇంచ్ అయితే పొడవు వచ్చింది. దాంట్లో వచ్చేసి నేను రౌండ్ నెక్ అనేది అయితే ఇలా కట్ చేసుకున్నానండి మార్క్ చేసుకొని. ఇప్పుడు వచ్చేసి మనము పొడవు అయితే చూసుకోవాలండి. జాయింట్ అయితే అటాచ్ చేసుకున్నాం కాబట్టి మన బ్లౌజ్ ఎంతైతే ఉందో చూసుకొని ఎక్స్ట్రాకి అయితే వదులుకోవాలన్నమాట. ఇలా వదులుకొని తర్వాత ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది కాబట్టి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. ఇలా అయితే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి నెక్ అనేది రౌండ్గా కుట్టేసుకొని ఇలా అయితే కట్ చేసేసి ఇలా అయితే నెక్ చుట్టూరా ఇలా కట్ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా అయితే తిరుగుతుందన్నమాట. ఇలా పై కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇలా పై కుట్టు వేసేసుకొని సైడ్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా 4 వైపులా జాయింట్ అనేది చేసేసుకోవాలండి. 1/4 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా
జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే సైడ్స్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది లైనింగ్ది కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకొని టక్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే వెనక వైపుకు వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెక్ చుట్టూరా ఇలా అయితే 1/4 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా కుట్టుకోవాలన్నమాట. కుట్టుకొని ఇలా మధ్యలో ఉంది కట్ చేసేసి క్లాత్ తర్వాత ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇలా లోపలికి వేసుకొని ఇలా పై కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని సైడ్స్కి సేమ్ అలాగే జాయింట్ చేసేసుకోవాలన్నమాట. 4 వైపులా ఇలా 1/4 ఇంచ్ గ్యాప్ తోటి జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి దీనికి కూడా ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది ఉంటే దానికి కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇలా అయితే బ్యాక్ పార్ట్ మడత వేసుకొని ఇలా కట్ చేసేయాలండి. కట్ చేసేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి 1.5 ఇంచ్ పీస్ అయితే తీసుకొని ఇలా అయితే వేసేసుకొని ఫస్ట్ కుట్టు అనేది ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత పై కుట్టు అనేది వేసేసుకొని తర్వాత లోపల వైపుకి మడత వేసుకొని ఇలా అయితే రఫ్ చేసేసుకొని ఇలా అయితే ఉక్స్ పట్టి అనేది కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాజా పట్టి అనేది కుట్టుకోవాలండి. దీనికోసం అయితే నేను ఇక్కడ 1.5 ఇంచ్ అయితే పీస్ తీసుకొని ఇలా అయితే కుట్టుకున్నాను. కుట్టుకున్న తర్వాత పై కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ముందు వైపు వేసుకొని ఇలా మడతేసుకొని ఇలా కాజాలు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా గ్యాప్ అనేది చూసుకుంటూ నెమ్మదిగా అయితే వేసుకోవాలండి. చూసుకుంటూ ఇలా ఒక కాజాకి గ్యాప్ అనేది ఉండేటట్టుగా చూసుకుంటూ ఇలా లాస్ట్లో రఫ్ అనేది చేసేసుకుంటే కాజా పట్టి ఉక్స్ పట్టి అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే మనము హ్యాండ్స్ పీస్ని అయితే ఇలా వెనక వైపుకి అయితే వేసుకోవాలండి. వెనక వైపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా అయితే కింద భాగాన కుట్టు అనేది వేసేసుకొని ఇలా తిప్పేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి 4 వైపులా ఇక్కడ చూపిస్తున్నట్టుగా జాయిన్ చేసుకోవాలండి. నేను అయితే ఇక్కడ ఒకేసారిగా మనకి జాయిన్ చేసుకోవాల్సిన పీస్ని కూడా కలిపి ఇక్కడ అయితే వేసేసుకొని కుట్టేసుకుంటున్నాను. మీకు కూడా కావాలంటే ఇలా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. లేదనుకుంటే మీకు ఇలా అయితే జాయిన్ చేయడం వచ్చి అలా జాయిన్ చేసేసుకోండి. సైడ్ పీస్ అనేది ఇలా అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే వేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ మీద వెనక్కైతే వేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కింద అయితే మర్చుకోవాలండి. ఇలా కుట్టేసుకొని ఇలా మడత వేసుకొని పై కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. వేసుకొని 4 వైపులా ఇలా అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టేసి మళ్ళీ దాని మీద వచ్చి ఇలా అయితే జాయిన్ చేసేసి ఒకేసారి ఇలా అయితే కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసానండి. ఇలా అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనము టక్స్ అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా టక్స్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకు లైనింగ్ అనేది మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కింది వైపుకి అయితే మర్చుకోవడానికి ఇక్కడ 1/2 ఇంచ్ తోటి డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ ఇలా అయితే మడత వేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా సేమ్ 1/2 ఇంచ్ డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా అయితే కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసేసుకోవాలి. 2 వైపులా ఉక్స్ పట్టి కాజా పట్టి ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా కింద వేసుకోవాలి. ఇప్పుడైతే అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా అయితే డబల్ కుట్టుతో అయితే వేసుకొని ఇలా రఫ్ చేసేసుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ జాయిన్ చేయడం అయిపోయింది కాబట్టి ఆ హ్యాండ్స్ని అయితే తీసుకొని ఇలా అయితే మధ్యలోంచి చూసుకుంటూ ఇలా అయితే కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలండి. ఇలా చూసుకుంటూ నెమ్మదిగా కుట్టు అనేది వేసుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా రౌండ్గా అయితే కుట్టేసుకుంటూ వచ్చేయాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడైతే హ్యాండ్ జాయిన్ చేయడం అయిపోయింది కాబట్టి ఇంకొక వైపు హ్యాండ్ కూడా సేమ్ అదే ప్రాసెస్తో చూసుకుంటూ మధ్యలో నుంచి ఇలా అయితే 1/4 ఇంచ్ గ్యాప్ తోటి చూసుకుంటూ ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దీనికి కూడా ఈ హ్యాండ్ కూడా ఇంకొక కుట్టు అనేది పై కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా వేసుకుంటూ వచ్చేసాక ఇప్పుడైతే మనము ఇలా జాయింట్ అయితే వేసుకోవాలండి. దానికంటే ముందు మనం ఇక్కడ లేస్ అయితే తీసుకున్నాం కదా, ఆ లేస్ని అయితే జాయిన్ చేసుకుందాము. ఇక్కడ కింద వైపుని చూపిస్తున్నట్టుగా అయితే లేస్ని అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ కిందికి అయితే వేసుకుంటున్నాను ఒక లైన్ అయితే. ఇప్పుడు వచ్చేసి మనం జాయింట్ అయితే చేసుకున్నాం కదండి, దాని మీదకి వచ్చేసి కనిపించకుండా ఇంకొక లైన్ లేస్ అయితే ఇలా అయితే జాయిన్ చేసుకుంటున్నాను అన్నమాట.
ఇలా అయితే జాయిన్ చేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది. ఇంకా మనం అక్కడ పీస్ అనేది జాయిన్ చేసినట్టు కూడా కనిపించదన్నమాట. ఇలా అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే లేస్ అనేది జాయిన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడైతే మనము ఫస్ట్ ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పూసలు అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇప్పుడు కుట్టుకునేటప్పుడు ఇలా కాజా పట్టి వైపున కొంచెం లేస్ అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే మడత వేసుకొని ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట. కాజా కింది వైపుకి పడేటట్టు చూసుకోండి, లేకపోతే కాజా అనేది లేస్ కిందికి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం ఉక్స్ పట్టి తగిలించేటప్పుడు కష్టమవుతుంది. ఇలా అయితే మడత వేసుకోవాలండి. కుట్టుకునేటప్పుడు ఇక్కడ చూసినట్టుగా మడత వేసేసుకొని కాజా లేని వైపున ఇలా జాయింట్ చేసుకున్న పీస్ మీద అయితే ఇలా జాయింట్ కనిపించకుండా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టేసుకున్నానండి. ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ కూడా ఉక్స్ పట్టి అయిపోయింది, కాజా పట్టి అయిపోయింది కాబట్టి ఉక్స్ పట్టి వైపు కూడా సేమ్ అలాగే చూసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా అయితే పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకొని ఇలా లేస్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ వచ్చేసి మనము ఇలా జాయింట్ అనేది చేసేసుకుని లాస్ట్లో అయితే మడత వేసేసుకొని ఇలా అయితే రఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకొక లైన్ లేస్ కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలండి. ఇక్కడైతే మనకు ఫ్రంట్ బ్యాక్ లేస్ అనేది జాయిన్ చేసుకోవడం అయితే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్కి అనేది లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా హ్యాండ్స్కి వచ్చేసి ఒక లైన్ అయితే లేస్ అనేది వేసుకొని ఇలా అయితే సేమ్ స్ట్రైట్ లైన్ అయితే దాని మీద వేసుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేసానండి. ఇక్కడైతే నేను కట్ చేసేసుకున్నానండి సైడ్స్కి ఉన్న పూసలు. ఇప్పుడు వచ్చేసి కుట్టు అనేది ఇలా కుట్లు అనేది వేసుకోవాలన్నమాట. సైడ్స్కి స్ట్రైట్గా అనేది ఎంతైతే వదులుగా అలా చేసుకుని కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలాగా రెండో కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడైతే మనకు బ్లౌజ్ పీస్ అనేది ఇలా అయితే కనిపిస్తుందన్నమాట. ఒకవైపున అయితే కుట్టు అనేది వేసేసి ఇలా అయితే మీకు చూపిస్తున్నానండి. ఇలా అయితే ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే కుట్లు అనేది వేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి 2 కుట్లు వేసుకోవాలి. ఇలా అయితే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఫస్ట్ వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ తోటి వేసుకున్న తర్వాత దాని పక్కన ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి అయితే ఇలా కుట్టు అనేది వేసేసుకున్నానండి. ఇప్పుడైతే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇలా అయితే ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే కనిపిస్తుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.